ఇది పంచామృతం ಎಲ್ಲ ఇది చిన్న కప్స్ రాసుకోవచ్చు ಒಂದು ಶೀಟ್ ಇತ್ತ ಪ್ರಚೋದಯಾತ್ ಸ್ವಾಹಾ ಓಂ ಆಜ್ಯೋತಯ ಸಮೃತಂ ಬ್ರಹ್ಮಭೂರ್ಭುವಸ್ವರಂ ಓಂ ಯಜ್ಞದೇವತಾದಿ ಸಮಸ್ತ ದೇವತಾದಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಮಹಾಗಣಪತಿ ಆವಾಹಯಾಮಿ శుక్ర రాహుకేతవే నమః రాఘవ ప్రార్థన చేసుకోవడమా ఓం నమః సూర్యాయ చెప్పండి నమః సూర్యాయ గురు శుక్ర రాహు కేతవే నమః. మీ ముఖ్యంగా ఈ సంకష్టహారకి చదువుతున్నారు పౌర్ణమికి ముందు పౌర్ణమైనకు 3వ దినము ఆచరిస్తున్నాం. సంకష్టహార మహాగణపతి వ్రతం మహా విశేషమైనది. సంకష్టాలు నివారణ చేసే ఆ కాలం ఇంకా ఇప్పటి వరకు మనకి కొన్ని సంకష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే సంకష్టాలు అంటే మనకి దానికి ఉపాయం తెలియదు, ఏదో సమస్య తగ్గుతుంటాం. టాలెంట్ ఉన్నా, పని దొరికేలే, సమయం బాగున్నా, రాశి ఫలాలు బాగున్నా, లగ్న ఫలాలు బాగున్నా, పనులు అయ్యేదే. ఎందుకు ఇక సంకష్టాలు తగ్గుతుంటాయంటే రాహు కేతువుల వల్ల ఈ జగత్ సృష్టి రివర్స్ వస్తుంది. అంటే ఆయన వాళ్ళిద్దరు రివర్స్ సంచరించి ఎవరికి ఏడ ఆటంకం పెట్టారో వాళ్ళు పెట్టారు. కాబట్టి వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళకి ముగ్గురు, శనేశ్వర స్వామికి రాహు కేతు, ఈ ముగ్గురికి ఇచ్చే పరమేశ్వరుడు అధికారం ఇచ్చింది. కాబట్టి ఆంజనేయ స్వామికి అడ్డుకున్న అధికారం రాహుకి ఇచ్చారు. అంటే వాళ్ళ అధికారం వాళ్ళకి. కాబట్టి ఆ సంకష్టాలు సీక్రెట్గా తగ్గుతుంటాయి. ఆ సీక్రెట్గా తగ్గుతున్న సంకష్టాలని స్వామి ఏం చేస్తాడంటే మనము ఆయన మనసా వాచ కర్మను ఈ సంకష్టాల వ్రతం చేసినాడు. ఆ సీక్రెట్గా ఉండే సమస్యని బీగాలు అంటారు, బీగ్ లాక్ వేసి ఉంటారు. ఆ లాక్ ఓపెన్ చేపిస్తారు. అదే సంకష్ట నివారణ. ఆయన ఎప్పుడో చేసేసి ఉంటాడు. మనకి ఇంకా మాకు పని కాలేదు, మనకి అది కాలేదు, మన దేవుడిని మనము అపనమ్మకంతో పోతూ ఉంటాం. ఆయన ఎప్పుడో మన సంకష్ట నివారణ చేసి పెట్టేసి ఉంటాం. కాబట్టి సంకష్టహార మహాగణపతి ధర్మరాజు కూడాను సంకష్టాల్లో ఉన్నప్పుడు సంకష్టహార మహాగణపతి ఆచరించే శ్రీరామచంద్రుడు ఆచరించినాడు. ప్రతి ఒక్కరికి ఆ సంకష్ట సీతామాత ఎత్తుకుపోయిన సంకష్ట కూడాను స్వామి మార్గం చూపించిందే స్వామి. కాబట్టి మనసా వాచ కర్మన చేయండి. ఆ సీక్రెట్ సంకష్ట నివారణ కానీ మనసా వాచ కోరుతూ ఇప్పుడు సూర్య భగవాను శాంతపరుచు. ఓం జపకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వా పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రీం సూర్య నారాయణాయ నమః. ఓం హ్రీం సూర్యాయ స్వాహా. సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం. ఓం ఓమాయ నమః. ఓం నివారణోస్తు పూజాయ స్వాహా. నివారణోస్తు. వేస్తేనే మంచిది.
प्रतिमं बुधं सौम्यं सौम्य नोपेतं तं बुधं प्रणमाम्यहम् ॐ बुधाय स्वाहा दोषनिवारणमस्तु सन्निभं बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं ॐ गुरवे स्वाहा दैत्यानां प्रथमं शास्त्र प्रवक्तारं वाग्भवं प्रणमाम्यहम् ॐ शुक्राय स्वाहा नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छाया मार्ताण्डं नमामि शनैश्चरम् ॐ नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छाया मार्ताण्डं सम्भूतं तं नमामि शनैश्चरम् ॐ नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छाया मार्ताण्डं सम्भूतं तं नमामि शनैश्चरम् ॐ शं शनैश्चरं చెప్పుకునే రెండు సార్లు విఘ్నేశ్వర స్వామికి రెండవది పితృదేవతలకి పితృదేవతల అనుగ్రహమే అనేదానికి ఓం శం శనైశ్చరాయ నమః ఓం సమస్త పితృదేవతాయ నమః ఓం శం శనైశ్చరాయ స్వాహా ఓం సమస్త పితృదేవతాయ స్వాహా సత్యాది నిమజ్జనం చంద్రికా గర్భాం సంభూతం ప్రణమామ్యహం అర్ధకాయం మహావీరం సత్యాది నిమజ్జనం చంద్రికా గర్భా సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఓం అర్ధకాయం మహావీరం సత్యాది నిమజ్జనం చంద్రికా గర్భా సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఓం రాం రాహవే స్వాహా తం కేతం ప్రణమామ్యహం ఓం పలాశపుష్పం తారకాగ్రహం రౌద్రం రౌద్రాత్మకం తం కేతం ప్రణమామ్యహం ఓం కేతవే స్వాహా సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ గజాననాయ నమః ఓం గణపతయే స్వాహా ఓం గణాధ్యక్షాయ నమః ఓం గణపతయే స్వాహా ఓం విఘ్నరాజాయ నమః ఓం గణపతయే స్వాహా ఓం దైవాతురాయ నమః ఓం గణపతయే స్వాహా ఓం సుముఖాయ నమః ఓం గణపతయే స్వాహా ఓం శ్రీమై నమః ఓం గణపతయే స్వాహా ఓం జ్ఞానదీపాయ నమః ఓం గణపతయే స్వాహా ఓం శివాధ్యక్షాయ నమః ఓం గణపతయే స్వాహా ఓం శుభనిధి నమః ఓం గణపతయే స్వాహా ఓం మాన్యాయ నమః ఓం గణపతయే స్వాహా ఓం పురాణ పురుషాయ నమః
स्वामी अनुग्रह सिद्धिरस्तु। गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय ओम भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम शांति शांति शांति। ओम श्री संकष्टहरा महागणपति विद्यर्थम सिद्धिविनायक स्वामी विद्यर्थम पूर्णाहुतिपूर्वकं समर्पयामि। बोलो गणेश महाराज की जय।
बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की महागणपति की महाकालिका परमेश्वरी की उमा महेश्वर स्वामी की सुब्रह्मण्येश्वर स्वामी की श्री वीर ब्रह्मेंद्र स्वामी की समस्त देवतలకు समस्त महर्षులకు समस्त యోగులకు నమ పార్వతీ పతే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఆంజనేయ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఏంటంటే